హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై జెండర్ సెన్సిటైజేషన్ క్లాస్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు ఇతర డిగ్రీ కాలేజీల ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ నుండి ఒక అతి ముఖ్యమైన ప్రశ్నను చర్చించబోతున్నాం. టుడే we are going to discuss a very important question for Dr. B.R. Ambedkar Open University and other degree colleges first semester syllabus. భారతదేశంలో మహిళల మానవ హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం కల్పించే భద్రతను వివరించండి. అవర్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ది కాన్స్టిట్యూషనల్ ఫిగర్స్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ హ్యూమన్ రైట్ ఇన్ ఇండియా. ఇది ఎగ్జామ్లో మరియు గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న. దిస్ ఈజ్ ఎ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గ్రూప్స్. ముందుగా బేసిక్స్ చూద్దాం. అసలు రాజ్యాంగం అంటే ఏమిటి? ఫస్ట్ లెట్స్ లుక్ అట్ ది బేసిక్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాన్స్టిట్యూషన్? రాజ్యాంగం అనేది దేశంలోని అత్యున్నత చట్టం. ది కాన్స్టిట్యూషన్ ఈజ్ ది సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్. భారతీయ సమాజంలో మహిళలు శతాబ్దాలుగా వివక్షతను ఎదుర్కొంటున్నారు కాబట్టి రాజ్యాంగం వారికి ప్రత్యేక రక్షణ కల్పించింది. సో భారత రాజ్యాంగం మహిళలను కేవలం సమానంగా చూడడమే కాకుండా వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా ఇస్తుంది. సో సిన్స్ ఉమెన్ ఈజ్ ఇండియన్ సొసైటీ హ్యావ్ ఫేస్డ్ డిస్క్రిమినేషన్ ఫర్ centuries, the Constitution has provided special protection for them. The Indian Constitution not only views women as equal but also empowers the states to take special measures for their development. ముందుగా మన రాజ్యాంగ పీఠిక గురించి మాట్లాడుకుందాం. పీఠికలో 3 ముఖ్యమైన పదాలు ఉన్నాయి: న్యాయం, స్వేచ్ఛ మరియు సమానత్వం. ఇవి లింగభేదం లేకుండా అందరికీ వర్తిస్తాయి. ముఖ్యంగా హోదాలో మరియు అవకాశాల్లో సమానత్వం అనేది మహిళల హక్కులకు మూలస్తంభం లాంటిది. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రిమబుల్. దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ది ప్రిమబుల్: జస్టిస్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. దీస్ అప్లై టు ఎవ్రీవన్ వితౌట్ జెండర్ డిస్క్రిమినేషన్. స్పెషల్లీ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఈజ్ లైక్ ఏ పిల్లర్ ఉమెన్స్ రైట్స్. సో నెక్స్ట్ మనం ప్రాథమిక హక్కుల గురించి చూద్దాం. ఇందులో ఆర్టికల్ 14 మరియు 15 చాలా కీలకమైనవి. ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతుంది. ఆర్టికల్ 15(1) ప్రకారం కేవలం లింగం, సెక్స్ ఆధారంగా ప్రభుత్వం ఎవరిని వివక్ష చూపకూడదు. కానీ ఆర్టికల్ 15 సబ్ ఆర్టికల్ 3 చాలా ప్రత్యేకమైనది. ఇది మహిళల కోసం ప్రత్యేక చట్టాలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. దీనినే సానుకూల వివక్ష అంటారు. నౌ లెట్స్ లుక్ ఎట్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 14 and 15 ఆర్ వెరీ క్రూయల్ హియర్. ఆర్టికల్ 14 స్టేట్స్ దట్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ది లా. అకార్డింగ్ టు ఆర్టికల్ 15 సబ్ ఆర్టికల్ 1, ది స్టేట్ షల్ నాట్ discriminate against everyone on grounds of sex alone. 15 sub article 3 is very special. It empowers the state to make special laws for women. This is called positive discrimination. తర్వాత అవకాశాలు మరియు రక్షణ. తర్వాత ఉద్యోగాలు మరియు వ్యక్తిగత రక్షణ గురించి చూద్దాం. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు సమాన అవకాశాలను కల్పిస్తుంది. ఆర్టికల్ 21 జీవించే హక్కును ఇస్తుంది, అంటే మహిళలు గౌరవంగా భయం లేకుండా బ్రతికే హక్కు. ఆర్టికల్ 23 మనుషుల అక్రమ రవాణాను నిషేధిస్తుంది. ఇది మహిళల విక్రయాన్ని అడ్డుకుంటుంది. లెట్స్ లుక్ ఎట్ ఎంపవర్మెంట్ అండ్ పర్సనల్ ప్రొటెక్షన్. ఆర్టికల్ 16 ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 21 గివ్స్ ది రైట్ టు లైఫ్, మీనింగ్ ది రైట్ టు ఉమెన్ టు లైవ్ విత్ డిగ్నిటీ అండ్ వితౌట్ ఫియర్. Article 23 prohibits traffic in human beings. This prevents the selling, trafficking of women. నెక్స్ట్ మనం ఆదేశిక సూత్రాల గురించి కనుక చూసినట్లయితే కేవలం హక్కులే కాదు, ప్రభుత్వం ఏం చేయాలో చెప్పే ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 39A మహిళలకు జీవనోపాధి పొందే హక్కుని కల్పిస్తుంది. ఆర్టికల్ 39D సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెబుతుంది. ఆర్టికల్ 42 మహిళలకు ప్రసూతి సెలవులు మరియు పని ప్రదేశంలో మంచి వాతావరణం కల్పించాలని ఆదేశిస్తుంది. సో మనకి నాట్ జస్ట్ రైట్, దేర్ ఆర్ ఆల్సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విచ్ టెల్ ది గవర్నమెంట్ వాట్ టు డూ. సో ఆర్టికల్ 39A ఇన్షూర్స్ ది రైట్ టు ఎన్ అడిక్యూ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఉమెన్.
Article 39D mandates equal pay for equal work. Article 42 mandates provision for maternity relief and just and human conditions of work. సో నెక్స్ట్ మనం ప్రాథమిక విధుల గురించి కనుక మనం చూసినట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హక్కులే కాదు, పౌరులకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 51A ప్రకారం 51A సబ్ ఆర్టికల్ ఈ ప్రకారం మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను విడనాడటం ప్రతి పౌరుని బాధ్యత. ఓకేనా? సో మనకి దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నాట్ జస్ట్ రైట్ సిటిజన్స్ హ్యావ్ డ్యూటీస్ టు. According to Article 51A sub-article E, it is the duty of every citizen to renounce practices derogatory to the dignity of women. సో నెక్స్ట్ మనం రాజకీయ హక్కులు గురించి కనుక పొలిటికల్ రైట్స్ గురించి కనుక చూసినట్లయితే మహిళలను రాజకీయంగా శక్తివంతం చేయడానికి రాజ్యాంగం ఏం చేసిందో చూద్దాం. సో 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆర్టికల్ 243D మరియు 243T ప్రకారం పంచాయతీలు మరియు మున్సిపాలిటీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. ఓకే, ఇది వారిని నిర్ణయాలు తీసుకునే స్థాయికి తెచ్చింది. ఓకేనా? లెట్స్ సీ వాట్ ది కాన్స్టిట్యూషన్ డిడ్ ఎంపవర్ ఉమెన్ పొలిటికల్లీ త్రూఅవుట్ ది 73rd and 74th constitutional amendments. Under Article 243D and 243T, 33% reservation is provided for women in panchayats and municipalities. This has brought them to the decision making level. సో చివరగా మైండ్ మ్యాప్ అండ్ ముగింపు కనుక మనం చూసినట్లయితే మొత్తం సారాంశాన్ని ఈ మైండ్ మ్యాప్లో చూడండి. సీ ది ఎంటైర్ సమ్మరీ ఇన్ దిస్ మైండ్ మ్యాప్. రాజ్యాంగం 3 రకాలుగా రక్షణ ఇస్తుంది: ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు రాజకీయ హక్కులు. సో ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఇస్ 3 ways: ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ పొలిటికల్ రైట్స్. సో ముగింపు ఏంటంటే రాజ్యాంగం మహిళలకు గొప్ప రక్షణ కవచం లాంటిది. సో కానీ దీనిని సమర్థవంతంగా అమలు చేయడం మనందరి బాధ్యత. ఓకే, ఇన్ కంక్లూజన్, ది కాన్స్టిట్యూషన్ ఈజ్ లైక్ ఎ గ్రేట్ ప్రొటెక్టివ్ షీల్డ్ ఆఫ్ ఉమెన్, బట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఎఫెక్టివ్లీ ఇన్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మన ప్రశ్న, మహిళలపై జరిగే వివిధ బహిరంగ హింసాత్మక చర్యలను తెలపండి అనే ప్రశ్న అనమాట. అవర్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పబ్లిక్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. ఈ టాపిక్ కేవలం ఎగ్జామ్ కోసమే కాదు, సమాజంలో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి కూడా చాలా ముఖ్యం. దిస్ టాపిక్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది ఇష్యూస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. సో మనకి ముందుగా బేసిక్స్ చూద్దాం. అసలు మహిళలపై హింస అంటే ఏమిటి? ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ ది బేసిక్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్? ఐక్యరాజ్య సమితి నిర్వచన ప్రకారం లింగం ఆధారంగా మహిళలకు శారీరక, లైంగిక లేదా మానసిక హాని కలిగించే ఏ చర్య అయినా హింస కిందికి వస్తుంది. అకార్డింగ్ టు ది UN డెఫినేషన్, ఎనీ యాక్ట్ ఆఫ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ దట్ రిజల్ట్స్ ఇన్ ఫిజికల్, సెక్షువల్ ఆర్ ఫిజికాలజికల్ హార్మ్స్ టు ఉమెన్ ఈజ్ వైలెన్స్. హింస 2 రకాలుగా ఉంటుంది. 1 గృహహింస, 2 బహిరంగ హింస. సో వైలెన్స్ ఈజ్ 2 types. 1 ఈజ్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ 2nd ఈజ్ పబ్లిక్ వైలెన్స్. ఈరోజు మనం కేవలం బహిరంగ హింస లేదా సమాజంలో జరిగే హింస గురించి మాత్రమే మాట్లాడుకుందాం. టుడే వీ విల్ ఓన్లీ టాక్ అబౌట్ పబ్లిక్ వైలెన్స్ ఆర్ వైలెన్స్ ఇన్ ది కమ్యూనిటీ. ఇల్లు దాటి బయటకు వచ్చిన తర్వాత పని ప్రదేశంలో కానీ రోడ్డు మీద కానీ మహిళలు ఎదుర్కొనే దాడులనే బహిరంగ హింస అంటారు. పబ్లిక్ వైలెన్స్ రిఫర్స్ టు ది అటాక్స్ ఉమెన్ ఫేస్ అవుట్ సైడ్ దిర్ హోమ్స్, వెదర్ అట్ ది వర్క్ ప్లేస్ ఆర్ ఆన్ ది స్ట్రీట్స్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మొదటి రకం హింస ఈవ్టీజింగ్. ఓకే, ఈవ్టీజింగ్ గురించి చూసినట్లయితే చట్టం పరంగా దీనిని లైంగిక వేధింపులు, సెక్షువల్ హరాస్మెంట్స్ అని పిలుస్తారు. లీగల్లీ దిస్ ఈజ్ కాల్డ్ సెక్షువల్ హరాస్మెంట్. బహిరంగ ప్రదేశాల్లో మహిళలను అసభ్యకరమైన మాటలతో పిలవడం లేదా అశ్లీల సైగలు చేయడం ఇందులో భాగం. కాలింగ్ ఉమెన్ విత్ ఆబ్సెన్స్ వర్డ్స్ ఆర్ మేకింగ్ వర్గల్ గెస్చర్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఇన్ పార్ట్స్ ఆఫ్ దిస్. బస్సులు, రైళ్ళు, కాలేజీలు మరియు సినిమాస్ హాల్లలో ఇది ఎక్కువగా జరుగుతుంది. దిస్ మోస్ట్లీ హ్యాపెన్స్ ఇన్ బేస్డ్ ట్రైన్స్, కాలేజెస్ అండ్ సినిమా హాల్స్. చాలామంది దీనిని చిన్న విషయంగా చూస్తారు, కానీ ఇది మహిళల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మెనీ సీరీస్ ఈజ్ ఏ స్మాల్ ఇష్యూ బట్ ఇట్ సివియర్లీ డ్యామేజ్ ఉమెన్ మెంటల్ హెల్త్. ఐసీసీ సెక్షన్ 294 మరియు 509 కింద ఇది నేరము. దిస్ ఈజ్ ఏ క్రైమ్ అండర్ IP సెక్షన్ 294 and 509. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే యాసిడ్ దాడులు, యాసిడ్ అటాక్స్.
తర్వాత అత్యంత క్రూరమైన చర్య యాసిడ్ దాడులు. ఓకే, నెక్స్ట్ ది మోస్ట్ క్రూరల్ యాక్ట్ యాసిడ్ అటాక్స్. సాధారణంగా ప్రేమను నిరాకరించడను లేదా పెళ్లికి ఒప్పుకోలేదను కక్షతో ఈ దాడులు చేస్తారు. యూజువల్లీ దీస్ అటాక్స్ ఆర్ డన్ అవుట్ ఆఫ్ రివెంజ్ ఫర్ రిజెక్టింగ్ లవ్ ఆర్ ఫేసింగ్ మ్యారేజెస్. దీని ముఖ్య ఉద్దేశం మహిళను చంపడం కాదు, ఆమె రూపాన్ని యుక్తం లేకుండా చేసి జీవితాంతం నరకం అనుభవించేలా చేయడం. ది మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు కిల్ ది ఉమెన్ బట్ టు డిస్ఫిగర్ హర్ అపియరెన్స్ అండ్ మేక్ ఇట్ సఫర్ హెల్ప్ ఫర్ ఎ లైఫ్ టైం. ఇది బాధితురాలిపైన శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా మరియు సామాజికంగా కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. దిస్ హ్యాస్ ఎ సర్వ్ ఇంపాక్ట్ ఆన్ ది విక్టిమ్, నాట్ జస్ట్ ఫిజికల్ బట్ ఆల్సో ఎకనామికల్ అండ్ సోషియల్లీ. క్రిమినల్ లా సవరణ చట్టం 2013 ద్వారా యాసిడ్ దాడులను ప్రత్యేక నేరంగా గుర్తించారు. యాసిడ్ అటాక్స్ were recognized as specific offense under the Criminal Law Amendment Act 2013 Section 326A. సో మహిళలపై జరిగే అత్యంత హీనమైన నేరం అత్యాచారం. మహిళ అనుమతి లేకుండా వితౌట్ కన్సెంట్ ఆమెతో లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచారం అవుతుంది. ఎంగేజింగ్ ఏ సెక్షువల్ యాక్ట్స్ విత్ ఎ ఉమెన్ వితౌట్ హర్ కంటెంట్ కన్సిడర్డ్ రేప్. ఇది కేవలం శరీరంపై జరిగే దాడి మాత్రమే కాదు, ఇది ఆమె ఆత్మగౌరవంపై జరిగే దాడి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ట్యాగ్ ఆన్ ది బాడీ, ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ హర్ సెల్ఫ్ రెస్పెక్ట్. నిర్భయ చట్టం 2013 తర్వాత దీనికి శిక్షలను చాలా కఠినం చేశారు. పనిష్మెంట్ ఫర్ దిస్ హ్యావ్ బీన్ మేడ్ వెరీ స్ట్రిగెంట్ ఆఫ్టర్ ది నిర్భయ యాక్ట్ 2013. అయినా సరే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ ప్రకారం ఈ కేసులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ ఇన్ అకార్డింగ్ టు ది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ దీస్ కేసెస్ ఆర్ స్టిల్ ఇంక్రీజింగ్. సో మరొక తీవ్రమైన సమస్య మానవ అక్రమ రవాణా. సో అనదర్ సీరియస్ ఇష్యూస్ హ్యూమన్ ట్రాఫికింగ్. మహిళలను మరియు చిన్నపిల్లలను వస్తువులాగా కొనుగోలు చేయడం మరియు అందులో అమ్మడం ఇందులో జరుగుతుంది. ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ బాట్ అండ్ సోల్డ్ లైక్ కమ్యూనిటీస్ ఇన్ దిస్. ప్రధానంగా వ్యభిచారం కోసం లేదా వెట్టి చాకరీ కోసం వీరిని రవాణా చేస్తారు. దే ఆర్ మెయిన్లీ ట్రాఫిక్డ్ ఫర్ ప్రాస్పెక్షన్స్, ఫోర్స్డ్ లేబర్. పేదరికం మరియు నిరక్షరాస్యత దీనికి ప్రధాన కారణాలు. ప్రావర్టీ అండ్ లిటరసీ ఆర్ ది మెయిన్ కేస్ ఫర్ దిస్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 దీన్ని స్పష్టంగా నిషేధించింది. ఆర్టికల్ 23 ఆఫ్ కాన్స్టిట్యూషన్ క్లారిటీ ప్రొహిబిషన్ దిస్. సో ఈ మధ్య కాలంలో మనం వార్తలు ఎక్కువగా వింటున్నది పరువు హత్యలు. వాట్ వీఆర్ హియరింగ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ దిస్ న్యూస్ లెట్స్ ఈజ్ హానర్ కిల్లింగ్స్. కులం లేదా మతం దాటి వెళ్ళి పెళ్లి చేసుకుని ఉన్నారని కుటుంబ సభ్యులు సొంత కూతురిని చంపడం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వేర్ ఫ్యామిలీ మెంబర్స్ themselves kill their own daughter for marrying outside their caste and religion. ఇక్కడ మహిళలకు తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను సమాజం హరిస్తుందన్నమాట. హర్ సొసైటీ ఈజ్ స్నాచింగ్ అవే ది ఉమెన్స్ ఫ్రీడమ్ టు చూజ్ హర్ లైఫ్ పార్ట్నర్. ఇది పరువు కోసం చేసే పని కాదు, ఇది అహంకారంతో చేసే హత్య అన్నమాట. దిస్ ఈజ్ నాట్ అన్ యాక్ట్ డన్ ఫర్ హానర్, ఇట్ ఈస్ అ మర్డర్ కమిటెడ్ అవుట్ ఆఫ్ ఒరగెన్స్. ఆధునిక కాలంలో కొత్తగా వచ్చిన ముప్పు సైబర్ హింస. ది న్యూలీ ఆర్మ్డ్ థ్రెట్ ఇన్ మోడర్న్ టైమ్ ఈజ్ సైబర్ వైలెన్స్. సోషల్ మీడియాలో మహిళల యొక్క ఫోటోలను మార్ఫింగ్ చేయడం లేదా ఆన్లైన్లో వేధించడం. సో సైబర్ స్టాకింగ్, మార్ఫింగ్ ఉమెన్స్ ఫోటోస్ అండ్ సోషల్ మీడియా ఆర్ హరాసింగ్ దెమ్ ఆన్లైన్. సైబర్ స్టాకింగ్. ఓకే, సో టెక్నాలజీ పెరిగే కొద్దీ మహిళలకు డిజిటల్ స్పేస్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. యాజ్ టెక్నాలజీ గ్రోస్ ఉమెన్ ఆర్ లాసింగ్ సేఫ్టీ ఈవెన్ ది డిజిటల్ స్పేస్. సో ఐటీ చట్టం 2000 కింద ఇవి శిక్షార్హమైన నేరాలు. దీస్ ఆర్ పనిషబుల్ అఫెన్సెస్ అండర్ ది ఐటీ యాక్ట్ 2000. సో ఒకసారి సారాంశం చూద్దాం, మైండ్ మ్యాప్. సో లెట్స్ లుక్ అట్ ది సమ్మరీ ఆన్స్. బహిరంగ హింసలు ప్రధానంగా లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, అత్యాచారం, అక్రమ రవాణా మరియు పరువు హత్యలు ఉన్నాయి. పబ్లిక్ వైలెన్స్ మెయిన్లీ ఇంక్లూడ్ సెక్షువల్ హరాస్మెంట్, యాసిడ్ అటాక్స్, రేప్, ట్రాఫికింగ్ అండ్ హానర్ కిల్లింగ్స్. ముగింపు ఏంటంటే మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో రక్షణ కల్పించడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. సో ఇది మొత్తం సమాజం బాధ్యత. పురుషుల ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఓకే, టు కంక్లూడ్, ensuring safety for women in public places is not just the police responsibility, it is the responsibility of the entire society. There must be a change in mindset of men. Thank you students. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.